మిస్టర్ ఆనందం, అదేమిటి? కోడి బాడీ సార్. ఇదేమిటి? ఇది బుల్లి బుల్లెట్ సార్. అది కలెక్టర్ గారు కాన్పూర్ నుంచి కోరి తెచ్చుకున్న కోడి పెట్ట. దాన్ని నువ్వు కాల్చి చంపావు. ఎందుకలాగా? నేను కాల్చి చంపలేదు సార్. షటప్! నువ్వు చంపకపోతే నీ రివాల్వర్ బుల్లెట్ దాని గుండెల్లోకి వచ్చింది. ఎందుకలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది అది నా రివాల్వరు ఎక్కడో ఎక్కడో. అయ్యి బాబోయ్! ఏమిటలా నొప్పులు పడుతున్నావు? నీ రివాల్వర్ ఎక్కడో పారేసుకున్నావు. ఎందుకలాగా? నో, పారేసుకోలేదు సార్. ఇట్ ఈస్ విత్ మీ. దెన్ షో ఇట్ టు మీ. కమ్ ఆన్, చూపించు నాకు. అంటే అంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి రివాల్వర్ తీసుకొస్తుంటే మధ్యలో ఏ దొంగైనా కొట్టేస్తే అందుకని తెలివిగా ఇంటి దగ్గర పెట్టొచ్చాను సార్. ఎలా ఉంది సార్ నా ఐడియా? వాట్ వాట్? దొంగలు కొట్టేస్తారని ఇంటి దగ్గర దాచిపెట్టొచ్చావా? సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకలాగా? ఎందుకలాగా? బ్లడీ ఫెలో, రాస్కెల్. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమించేస్తున్నాను. బీ కేర్ఫుల్. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. యూస్లెస్ ఫెలో నువ్వు కన్ఫర్మ్ చేసావా? ఈ విషయం రాసుకుని స్టేషన్ అందరికి చెప్తావా? చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టగలనే చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టాడు చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, భయం లేదంటే నీకు అసలు? నాలుక బయట పెట్టావంటే ముక్కలు ముక్కల కింద నరికేస్తా నిన్ను అసలు. అయ్యి బాబోయ్, అమ్మో, అయ్యి బాబోయ్, అమ్మో అమ్మో. అలా చూడకరా దరిద్రుడా. నా ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నన్ను దరిద్రుడు అంటావా? ఎందుకలాగా? నో సార్, నేను మిమ్మల్ని అంటలేదు సార్. నేను అనలేదు సార్. ఆల్ రైట్, ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఈ పావురాన్ని కాల్చింది కూడా నువ్వు కాదు కదూ? కాదు సార్. ఈ బుల్లెట్ కూడా నీది కాదు కదూ? బుల్లెట్ నాదే సార్. నీకేమైనా మెంటల్ వచ్చిందా? నో సార్. ఎస్ సార్. నో సార్, నాకు మెంటల్ సార్. ఆ రోజున కలెక్టర్ గారి కోడిని కాల్చి చంపావు. ఈ రోజున మినిస్టర్ గారి పావురాన్ని కాల్చి చంపావు. ఇది నువ్వు వేస్ట్ చేసిన ప్రభుత్వం వారి రెండవ బుల్లెట్. ఎందుకలాగా? అది 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 కాదు. అసలు పిచ్చి పట్టినట్టుగా ఈ పిట్టల్ని ఈ కోళ్ళని ఎందుకు కాల్చి చంపుతున్నావో 15 రోజుల్లోగా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. లేకపోతే నిన్ను డిస్మిస్ చేసి లాకప్ లో పెట్టి కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టి నీ కాళ్ళు కీళ్లు విరగదీసి ఫ్రై చేసి డిపార్ట్మెంట్ అంతా తింటాం. దట్స్ ఆల్. బీ కేర్ఫుల్. జిడియట్. నా రివాల్వర్ ఎవడికి దొరికిందో వాడు పిచ్చి పట్టినట్టు ఈ పక్షుల్ని కోళ్ళని ఎందుకు కాలుస్తున్నాడు? వాటిని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస ఎందుకు చేస్తున్నారు? కర్మకాలి, ఆ బుల్లెట్ ఏ మానవ శరీరానికో తగిలితే వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి అయ్యి బాబోయ్ నాకు ఉరిశిక్ష పట్ట ఖాయం బాబోయ్. అయ్యి బాబోయ్, ఏంట్రా నాకు ఉరిశిక్ష పడుతుందంటే నీకు అంత ఆనందంగా ఉందా? అయ్యి బాబోయ్, నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? ఒరే, నీకు సర్వపాపాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతావురా. నీ సర్వీస్ తోడు ఈ సర్వీస్ ఒకటి, ఈ సర్వీస్ ఒకటి. ఏంటి, నీకు నేను రివాల్వర్ కొని పెట్టాలా? అవును సార్, మీ పాప ఆచూకీ తెలియపరిచాను కదా సార్, అందుకైనా ఓ రివాల్వర్ కొని పెట్టండి సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఇన్స్పెక్టరా, ఏంటా చూపు? అప్పుడు ఎవరనుకుంటున్నా? నా సెకండరీ వైపు. నేను తల తప్పలేదు సార్, ఆటోమేటిక్ గా అదే. మీకు ద్రోహం జరిపేలా ఉందండి. వదలేదు సార్, చేతులాయ కానీ చేతలాయగా సార్, ఇదంతా ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్. ఏమండి, వీడు బిగి తోగల నుంచి వదిలించండి. వీడు పట్టు చేస్తుంటే మీకు ద్రోహం జరిపేలా ఉందండి. నా కళ్ళ ముందే నా సెకండరీ వైపు. అబ్బా, అవ్వో, అవ్వ, తిరుపతి తిరుపతి. నేను వదలను.
అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే. సంతోషించాలే, చేసిన చాలక అని నవ్వు ఒకటి. అది ఆటోమేటికే సార్. రేయ్ కింద తీసుకెళ్ళి కట్టిపోయాను రా. ఈ హింస భరించే కంటే చచ్చిపోవడం చెప్పండి, చెప్పండి నన్ను, చెప్పండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు, రండి మీకోసమే చూస్తున్నా. ఏమిటి అర్జెంట్ గా రమ్మని కవర్ పంపించారు? ఏం లేదండి, మా చంటోడికి 2 రోజుల నుంచి ఒంటో బాగుంటుందా. సరే అని డాక్టర్ గారు చూపించాం. ఆయన చూడటానికి లోపలికి వెళ్ళి అదే వినపడిందండి. అంతే, లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు అదేనండి కోమా ఏదో అంటారే అందులోకి వెళ్ళిపోయి. అన్నట్టు డాక్టర్ గారు తీయించిన ఎక్స్రే ఫోటోలు ఉన్నాయి, చూస్తారా? అమ్మో వద్దు, ఎక్స్రేలో ఎముకలు కనపడతాయి. పేషెంట్ ఎక్కడా? పైన మేడం మీద ఉన్నాడు, పదండి. మీరెందుకు? అదేంటి? అది కాదు, 3వ వ్యక్తి ఉంటే పేషెంట్ డాక్టర్ కి చెప్పుకోవాల్సిన రహస్యాలు సరిగ్గా చెప్పుకోలేడు. అందుకని మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా. ఆ డాక్టర్ ఎట్టాగే అన్నాడు. ఏమిటి బాబు, ఒంట్లో బాగాలేదా? అవును. నోరు తెరు, కొంచెం నాలుగు పైకెత్తు, మూసే. థర్మామీటర్ ఇది లోపలికి వెళ్ళిపోయి ఉంటది. మింగేశావా? ఎస్. పరమ డేంజర్ అయ్యా. డేంజర్ లేదు, గేంజర్ లేదు, తెచ్చిస్తానండు. ఇదిగా. థ్యాంక్ యూ. సరే. అవును, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా తీసిచ్చావు? అది దేవరాచంలో చెప్పకూడదు. సరే, కొంచెం దుప్పటిది, గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. వద్దు డాక్టర్, కొన్ని తెలుసుకోకుంటుంటేనే మంచిది. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎలాగే చేయడం? వద్దు డాక్టర్, నా మాట వినండి. నా మాట వినవయ్యా నువ్వు. డాక్టర్, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే చూసుకో. అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? షట్ అప్. నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, మూవ్ మూవ్ మూవ్. మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారిదయ్యా. ఇట్స్ ఆల్ రైట్. చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఏదిరా? అయ్య బాబోయ్, ఇలా భయపెడుతున్నావేంట్రా? కొడుకు పుట్టి చస్తానన్నారే, స్టేషన్లో ఒక్కడనే పెట్టి కొడుతున్నావేంట్రా? మాట ఏదిరా? టోపీ తీసి టంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను రా. మా డాడీ పక్కన బజ్జుని ఎన్ని రోజులైందో. భలే ఛాన్సులే, దిగిజాం భలే ఛాన్సులే. భూత ప్రేత పిశాచాలని పిల్లి కోలం చేసి నీకిస్తా, పెంచుకుంటావురా అప్పలకొండ. పెంచుకోండి బాబు, రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహ కంకహ అయిపోయింది. దాన్ని బంధించే నువ్వే పడువా. అంత భయం ఎందుకురా అర్థక?
భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి. పిలుస్తా, ఈ సీసాలో బంధిస్తా. ఆ? దయ్యాలు భూతాలు ఏమన్నావు? ఏయ్! నిజానికి లేవురా, ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి ఫుడ్డు. నువ్వు నోరు ముయ్యి. బం బం బం. డా డా డా. ఏది ఏది ఏది? ఏంటయ్యా దెయ్యమా? కాదురా, దయ్యాలను మంత్రించే మంత్రదండం ఏముక మర్చిపోయాను. చంపావు కదంట్రా. భూత వైద్యుడు గారు ఏ నాయనా? దా. ఆ? ఎంత ఎముక సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా. ఉమ్. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం అడగ. వెళ్ళు, పని జరిపించు. ఉమ్. ఓం కాపాలిని, ఓం భేతాళిని, భం 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 భం. జం 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 జం. ఓం శాకిని, ఓం ఢాకిని, ఓం పిశాచిని. రా రా. వచ్చాను. అయితే ఏంటంట?